హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటగది. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పిల్లల నుంచి పెద్దల వరకు చారులోను కూరలోను తీసి పక్కన పెట్టేసి కరివేపాకుతో కమ్మనైన పచ్చడి తయారు చేసుకుందాం రండి. కరివేపాకు తింటే మంచిదని దాని బెనిఫిట్స్ కూడా మనందరికీ తెలిసిందే కదా. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉండే నులుపురుగుల సమస్యకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక క్లాత్ మీద వేసి తడంతా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇది వేగిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది సగం వేగిన తర్వాత 1.5 స్పూన్ వరకు ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి, ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్స్ వరకు కరివేపాకును వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి స్లోగా ఇవి బాగా చెమ్మంతా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చెమ్మంతా ఆరిపోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు, ధనియాలు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వీటితో పాటుగా ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక పల్స్ ఇచ్చుకోవాలి. ఒక పల్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని ఫైనల్గా నానబెట్టిన చింతపండు నీళ్లతో సహా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ అంత ఇంగువ కూడా వేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని వేసి ఒక 5 సెకండ్స్ పాటు ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగా అలాగే హెల్త్కి మంచిదైన కరివేపాకు పచ్చడి రెడీ. ట్రై చేసేయండి మరి.